ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ఇందులో బోల్డ్ డైలాగ్స్ ఉండవచ్చు. కావున మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. హలో హలో ఏం చేస్తున్నావు? నీ గుద్దల దమ్ముంటే చెప్పుకోరా, నేనేం చేస్తున్నాను? నాకెలా తెలుసురా నువ్వేం చేస్తున్నావు? మరెందుకు అడుగుతున్నావు రాహారం? గుద్ద మూసుకొని ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. యాలో నాకు ఒక విషయం తెలిసింది. అయితే గుద్దలో నొక్కోరా, నాకెందుకు ఫోన్ చేసినావు? అరే నాకు తెలిసింది నీకు కావాల్సిన వాళ్ళ గురించి రా ముడ్డగా. అయితే ఏందో చెప్పి చావురా. చెప్తా గానీ చావాయాలు. యాలో నీ గర్ల్ ఫ్రెండ్ డిబ్బి ఏడుంది? నేనేమైనా దానికి వాచ్మెన్ ఆరా? నాకేం తెలుసు? బాయ్ ఫ్రెండ్ కదా యాలు. బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటే వాచ్మెన్ లాగా ఉన్నట్టే. నేను పిచ్చగా ఫ్రీడమ్ ఇస్తారా దానికి? అవునా యాలు, అంత ఫ్రీడమ్ ఇస్తావా యాలు? నిన్ను వదిలేసే అంత? నన్ను వదిలేసిందా? అంత సీన్ లేదురా దానికి. ఊరుకోయాలో, నాకంతా తెలుసు. ఏం తెలుసురా నీకు? ఎందుకు లేయాలో ఇప్పుడు? వదిలే. చెప్పురా సుల్లిగా ఏం తెలుసు? అదే యాలు, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసిన విషయం, తిట్టిన విషయం. అట్లానా? ఏమేం తిట్టిందో చెప్పురా. ఎందుకు లేయాలో మళ్ళీ ఇజ్జత్ పోతుంది. నువ్వు కథలు తెంగకారం. చెప్పు ఏమేం తిట్టిందో. నీకు మ్యాటర్ లేదంట గయాలు. ఏ పని రాదంట. పిసినారి నా కొడుకు అంట. మంచికి తప్ప మంచానికి పనికి రావంట కదా. అంతే నయాలో, ఇంకేమైనా మర్చిపోయానా? సుల్లిగా ఎక్కడి నుంచి తెలుసుకుంటావురా నా విషయాలన్నీ దొంగజాటుగా? సుల్లి పడ్డదా నోట్లో? చెప్పు చెప్పు అన్నావుగా. అరే నేనే వదిలేద్దాం అనుకున్నా, అంతలో అదే చెప్పింది. సరే వదిలేయాలో ఇక. కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరినో కలవడానికి బస్సులో ఒంటరిగా వెళ్తుంది. ఇది చెప్దామనే ఫోన్ చేసినాయాలో. ఏం చేద్దాం రా మరి? ఎక్కడికి వెళ్తే మనకేంది? వదిలే. మరి అట్లెట్లా వదిలేస్తాయాలో? మనం కూడా వెళ్దాం పద వెంట. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఎందుకు తన వెంటనా? ఎందుకురా మరి మనకంత బాధ? నేను కూడా అలా అనుకునేటోని యాలో, కానీ నిన్ను తిట్టి మరీ బ్రేకప్ చేసింది. అలా ఎలా వదిలేస్తాం? వెళ్దాం పద. అరే హరం, నన్నేరా అన్నది, నిన్ను కాదు. అదే యాలో, నిన్ను అన్నది. నన్నన్నా వదిలేసేటోని. నా గర్ల్ ఫ్రెండ్ నిన్నెందుకు అంటే రా బ్రేకప్ అని? అదంతా మనకు తెలియదు యాలో, మనం వెళ్తున్నాం అంతే. అరే ఎందుకురా? వెళ్తున్నాం అంతే. అరం వెళ్ళి సీట్ల పైన కర్చీఫ్ వేసిరారా. అది ఎంతవరకు వెళ్తుందో ఏమో. నిలబడి లెక్క సావాలి. గుద్దలు గులాబ్ జామ్ అవుతుంది. అరే ఎంత దూరం వెళ్తుంది యాలో? ఇక్కడనే అనుకుంటా. నీకు తెలుసా రా హరం ఎక్కడికి వెళ్తుంది? నాకెళ్ళి తెలుస్తుంది యాలో. మరి కథలు ఎందుకు దెంగుతున్నావు? వేసిరాపో. సరే యాలో, కర్చీఫ్ వేసొస్తా. ఓకే యాలో, వేసొచ్చిన. ఎక్కుదాం పదా ఇక. ఓ ఆంటీ, కిందమ్మ కర్చీఫ్ ఉంది చూసుకోలే. అరే అది మీద ఎవరో మర్చిపోయారనుకొని కిందకు పడేసిన. ఏంది కిందకు పడేసినవా? హరం వెళ్ళి తీసుకొని రారా, ఎవరైనా దెంగిపోతారు కింది నుంచి. వదిలేయాలో, ఆ కర్చీఫ్ ని నేను కూడా దెంగుకొని వచ్చిందే. అంటే మీరు లేస్తే మేము కూర్చుంటాం. మేము ముందే కర్చీఫ్ వేసినాం దాని మీద. అయితేంద్ర బొక్కగానివి, చిన్న కర్చీఫ్ తో 2 పిర్రల కింద సీట్లు సంపాదించుకుందామని. ఏందంటే ఇట్లా అంటావు? మరి ఎట్లా అనాలి? నువ్వే చెప్పు ఎట్లా అనాలి. ఏందంటే నువ్వు సైకోలా ఉన్నావు. అవునా? సరే నేను సైకోనే. అయితే ఏంది? వదిలేయడం, లేకపోతే మహిళా సంఘం చుట్టుకుంటేది నీ మీద. అలా ఉండు, బస్ మాది. అర్థమైందా? లెగురా నువ్వు ఇక్కడ నుంచి. లేవా? లేవా అంటే లేవా? లెగురా నువ్వు ఇక్కడ నుంచి. సిగ్గు లజ్జ లేదురా? లెగు. నీకు లేదే సిగ్గు లజ్జ, నాకు కాదు. నీకు సిగ్గు లజ్జ కాదురా, అసలు మానవత్వమే లేదురా నీకు. కొడితే జామకాయలు జారిపోవాలి. ఎవడవరా నువ్వు? ఎవడవరా నువ్వు? ఎవరికి పుట్టావురా నువ్వు? నువ్వెవరితివే? నువ్వెవరికి పుట్టావు? మా నాన్నకు పుట్టానురా నేను. నువ్వెవరికి పుట్టావురా? నేను కూడా మా నాన్నకు పుట్టానే. నువ్వు చూసావా ఏంది మీ నాన్నకు పుట్టానని? నువ్వు చూసావా మరి మీ నాన్నకు పుట్టడం? ఎవరికి పుట్టానని నేనెట్లా చూస్తా? పుట్టిన తర్వాత చూస్తా గానీ. మరి ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఎవరికి పుట్టావో నీకే తెలియదు. నీకు తెలిసైంది మరి నువ్వు ఎవరికి పుట్టావు? నీకు అసలు సిగ్గు లజ్జ లేదు. నీకు మర్యాదే లేదు. నువ్వు అసలు మగాడివే కాదు. అవును అవును అవును. ఇంతమంది ఆడోళ్ళ మధ్య కూర్చుంటావు. నువ్వే మగాడివిరా ఆడోడా? నేను మొగోడ్నే, అందుకే ఇంతమంది ఆడోళ్ళ మధ్య కూర్చుంటున్నా. అరే ఏమైందమ్మా, ఎందుకు అరుస్తురు? అనే లంజ కొడుకు, నేను చున్ని వేసిన సీట్ల మీద చున్ని జరిపి కూర్చుంటానా? లే అంటే గుద్ద బిల్లేసలేడు ఈ నా కొడుకు. అన్న ఇడ చున్ని ఉందా? ఇడ చున్నే లేదు, అందుకే కూర్చున్నాను. ఈడ కాకపోతే బయట ఉంటదిరా. అగో అన్న చూడు మళ్ళీ ఏమంటుంది. ఎలాగో అలా కూర్చుని గానీ అరవకూరి. అసలుకే నాకు ధ్వని ప్రాబ్లం. నీ ధ్వని గుర్తుల నీ గుర్తుల సుల్లి. నువ్వు పోయి టికెట్లు తీసుకుని రాపో. ఈ నా కొడుకు సంగతి నేను చూసా. అమ్మ కొడుకు, నన్నే ఒక కండక్టర్ నే నన్ను వెళ్ళిపోనా, లేకపోతే నీ ఒట్టకాయలు గుంజుతారు. ఏంది అలా ఒక లేడీ చున్నీ వేసిన సీట్ కోసం ఇంతగానం కొట్లాడుతుంది. మరి మనం ఎందుకున్నాం రా? అరం అలాంటి పని గుద్దవలసిన చేయకు. ఎందుకు యాలో? మనం కూడా ఖర్చు వేసినాం. అయినా పర్లేదు వదిలే. నేను వదిలేయాలో? చెలేదు నా సీట్, నేను మొడ్డవి వదిలా. అరే అటు చూడరా హరం, చెమ్మలి దిగుతుంది. అవునా? వచ్చేసిందా? దిగుదాం పదయాలో. బతికిపోయావంటి, లేకపోతే ఆంటీ కాదు హరం బతికిపోయేది, మనం. అరే హరం ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందిరా. అయ్యా యాలో, తన లవర్ తోనే మాట్లాడుతుందేమోరా. రాని ఆ కొడుకుని గుద్దంతా పగలు తెంగుతా. కత్తి తీసుకొని రావాలి యాలో.
వద్దులేరా యాలో, ఆడొస్తే నా చేతులతోనే చంపేస్తావాన్ని. అరే హరం సుల్లిగా, నీ గర్ల్ ఫ్రెండ్ రా వచ్చింది. అవునేంది యాలో, నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, వెళ్దాం పద వాళ్ళ దగ్గరికి. వెళ్తావా? మీరెందుకు వచ్చారా అంటే ఏం చెప్తావు? ఏదో ఒకటి అర్థం గానీ వెళ్దాం పద. సుల్లిగా వద్దని ముందే చెప్పా. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు రా, పోయిగా తీసుకొని. హా చెమ్మెలి, థ్యాంక్స్. బేబీ వెళ్దాం అయిగా పొదల్లోకి. హా బేబీ వెళ్దాం పద తొందరగా, మళ్ళీ మా నాన్న వస్తాడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ, ఏంది ఇది? అరే హరం సుల్లిగా మళ్ళీ ఏం చేసినవురా? హలో హరం, ఏం చేస్తున్నావురా? ఏం లేదు చెమ్మెలి, నాకు ఫోన్ చేసినావు, యాలోగాడు గుర్తుకొస్తలేడా అయింది? కాదురా, నీ గర్ల్ ఫ్రెండ్ మాధవి ఫోన్ చేసింది. దానమ్మ అది నాకు తప్ప ఊరోళ్ళందరికీ ఫోన్ చేస్తుంది. కంట్రోల్లో ఉంచుకోవాలరా, నేను యాలను ఉంచుకున్నట్టు. అబ్బో ఉంచావులే కంట్రోల్లో, వాడు నీ ముందే అలా ఉంటాడు, నువ్వు వెళ్ళిపోయాక అందరు అమ్మాయిల్ని గెలుతాడు. పర్లేదు, నా ముందు అయితే గుద్ద మూసుకొని ఉంటాడు, అది చాలు. సరే మీ నిబ్బా లవ్ స్టోరీ నాకెందుకు గానీ మా దయ్యం ఎందుకు ఫోన్ చేసింది? అరే హరం, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను కలవాలని అనుకుంటుందిరా. అవునా? ఎలా మరి? వాళ్ళ నాన్న ఎమ్ముడు ఉంటాడుగా, అందుకే నన్ను తీసుకొని రమ్మంటుందిరా. అబ్బో, మా దయ్యానికి బాగానే బుర్రుంది. బాగానే ఉంది కానీ నేను వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తా వచ్చే. సరే చెమ్మెలి, వెళ్ళి పొదలు ఊపేసా ఈ రోజు. ఊపే హరం, కానీ నువ్వు ఒక్కడే వస్తావా? లేదు చెమ్మెలి, ఊరోళ్ళందరినీ తీసుకొని వస్తా, వీడియోస్ తీసి క్రోమ్ లో అప్లోడ్ చేయడానికి. అలా కాదు హరం, నీ ఫ్రెండ్ యాలను తీసుకొని వస్తావేమో అని. ఓహో అలా చెప్పు మరి. సరే తీసుకొని వస్తాలే. ఎలా తీసుకొని వస్తావురా? వస్తాడా ఆడు? చెమ్మెలి నా మీద వదిలే, నేను తీసుకొని వస్తాగా. ఎన్నిసార్లు మొట్ట గుడిపలే, ఈసారి కూడా గుడిపి తీసుకొని వస్తా. గుడిపై. ఏం ధరం ఇది? డైరెక్ట్ గా చెప్తే కూడా వచ్చేటోని కదా. హరం బేబీ పోదాం పద. హా బేబీ చలో. చెమ్మెలి మనం కూడా. అసలు ఇంత లేట్ గా అడుగుతావా? ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, అడుగుతావేమో అని. ఏంది పోదామా? పోదాం పదా. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చిన డైలాగ్ కామెంట్ చేసి వెళ్ళండి.